వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. ఎక్కడ చూసినా కూడా పుష్ప 2కి సంబంధించినటువంటి విషయమే వైరల్ అవుతుంది. ఇదే నేపథ్యంలో నెగిటివ్గా కూడా చాలామంది మాట్లాడుతున్నారు. నెగిటివ్గా మాట్లాడడానికి కారణం వేరేది లేకపోలేదు. ఎందుకంటే హైదరాబాద్లో సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఈ ఇన్సిడెంట్ హాట్ టాపిక్గా మారిపోయింది. ప్రధానంగా దీని మీద అల్లు అర్జున్ స్పందించకపోవడం. ఎందుకంటే థియేటర్ బయట జరిగినటువంటి విషయం ఏది కూడా థియేటర్ లోపల ఉండేటువంటి హీరోకి తెలియకుండా ఉండేటువంటి అవకాశం లేదు. అందులో ఒక ఇద్దరి ప్రాణాల మీదకి వస్తే వాళ్ళకి తెలియకుండా ఉండేటువంటి అవకాశం లేదు. అలాగే ఈ న్యూస్ సంబంధించి ఏదైతే వార్త ఉందో ఈ వార్త ఇంతగా స్ప్రెడ్ అయ్యి ఓవర్గా ప్రపంచవ్యాప్తంగా దీనికి సంబంధించి మాట్లాడేటువంటి పరిస్థితి, రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఇట్లా జరిగింది సంధ్యా థియేటర్లో అనేటువంటి విషయం గురించి అందరూ కూడా మాట్లాడుతున్నారు. పుష్పకు సంబంధించి ఎంతమంది మాట్లాడుతున్నారో వాళ్ళు సగం మంది ఈ పుష్ప సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి మాట్లాడుతున్నారు. అయితే ఇంత జరిగినా కూడా అల్లు అర్జున్ ఎందుకు స్పందించలేదు, సగటు అభిమాని గురించి ఆయన ఎందుకు స్పందించట్లేదు అనేది మాట్లాడుతున్నారు. చాలామంది అయితే చెప్తూ ఉన్నారు దయచేసి పిల్లల్ని తీసుకెళ్ళొద్దు ఇటువంటి థియేటర్స్కి అని. కొంతమంది అయితే పిల్లల్ని తీసుకెళ్ళడం వల్ల ఇలా జరిగింది, ఎందుకు తీసుకెళ్తారు ఫ్యాన్సీ షోకి అని. ఫ్యాన్సీ షోకి ఎందుకు తీసుకెళ్ళలేదు అనేది ఇష్యూ కాకపోయినా కూడా ఈ పర్టికులర్ ఇష్యూ ఏదైతే ఉందో ఇక్కడ డిఎస్పీ చెప్పినటువంటి వివరాల ప్రకారం చూస్తే అల్లు అర్జున్ అక్కడికి వస్తారు అనేటువంటి ఇంటిమేషన్ ఏదైతే ఉందో అది పోలీసులకి ఇవ్వాల్సి ఉంటుంది. డిఎస్పీ కానీ ఎస్పీ కానీ లెటర్ పంపించాల్సి ఉంటుంది, మేము ఇలా విజిట్ చేస్తామని. దానికి సంబంధించి వాళ్ళు ఎంతమందిని పెట్టాలి, ఏంటి సెక్యూరిటీని, క్రౌడ్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలి ఇవి చూస్తారు. ఎందుకంటే అల్లు అర్జున్ ఈజ్ నాట్ ఏ స్మాల్ స్టార్. ఈరోజు వరల్డ్ వైడ్గా అతను పెద్ద స్టార్గా ఎదిగాడు. అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ అంటారు కదా డైలాగ్, అలా ఇంటర్నేషనల్ స్టార్గా ఎదిగిన నేపథ్యంలో ఆయనకు ఎలాంటి ఫాలోయింగ్ ఉంటుంది. సో మొదటి నుంచి కూడా బాస్ అని, ఇప్పుడు బాస్ అని కొత్తగా పిలిపించుకుంటూ ఉన్నారు, చెప్తూ ఉన్నారు, చాలామంది బాస్ అని పెడుతూ ఉన్నారు. సో ఎవరు బాస్, ఎవరికి బాస్, నేనే బాస్ అన్నప్పుడు మీకు ఆ మాత్రం పరిజ్ఞానం లేదా అని చాలామంది అయితే ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉన్నారు. అది ఖచ్చితంగా హీరో తప్పే అనేది మ్యాక్సిమం పీపుల్ చెప్పేటువంటి మాట. ఎందుకంటే అభిమాని ప్రాణానికి కూడా విలువ ఉంటుంది. సో తమకైతే తమ ప్రాణాన్ని కాపాడేందుకు 10 మంది బౌన్సర్లు ఉంటారు. సో ఈ 10 మంది బౌన్సర్లు దిట్టంగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఇతన్ని కాపాడేటువంటి అవకాశం ఉంటుంది. మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి, సామాన్యుడు అభిమాని పరిస్థితి ఏంటి, అభిమాని ప్రాణాలకు లెక్కలేదా, ఇది ఇప్పుడు కీలకంగా మారిపోయింది. దీనికి సంబంధించి అల్లు అర్జున్ మీద ఇప్పటి వరకు 3 కేసులు బుక్ అయి ఉన్నాయి. సో ఇప్పటికే రకరకాల విషయాల్లో 3 కేసులు అయితే బుక్ అయినాయి. ప్రధానంగా నంద్యాలలో క్రౌడ్ ఏదైతే ఉందో క్రౌడ్ని కంట్రోల్ చేయలేకపోయామని, గతంలో కూడా నంద్యాలకు వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ఇటువంటి సమస్య ఎదురైంది, కానీ అక్కడ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అదొక కేసు నమోదైంది ఆయన మీద. తర్వాత రెండవ కేసు వచ్చేసి ఇదే అల్లు అర్జున్ మీద తన ఫ్యాన్స్ని ఆర్మీ అని పిలిపించుకుంటారు అని చెప్పి అదొక కేసు ఒకటి బుక్ అయింది. ఇప్పుడు ఫైనల్గా ఇది ఒక కేసు అనమాట. మొత్తంగా 3 కేసులు ఉన్నాయి. సో ప్రధానంగా ఆర్మీ అనే విషయం పక్కన పెట్టేస్తే ఆర్మీ అనేది సో లీగల్గా ఎలా ఉంటుంది ఏంటి, దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎట్లా ఉంటాయి ఏంటి, ఇండియన్ ఆర్మీకి ఆర్మీ అని సపరేట్గా పిలిపించుకోవచ్చా లేదా అనేది అది పక్కన పెడితే మెయిన్ ఇన్సిడెంట్ ఏంటంటే ఇక్కడ 2 కూడా క్రౌడ్కి సంబంధించినటువంటి అంశాలే. అటు నంద్యాల కావచ్చు, ఇటు ఇది కావచ్చు. ఒక స్టార్గా ఎదిగినప్పుడు ఎవరైనా కూడా అది అల్లు అర్జున్ కావచ్చు, ఇంకోరు కావచ్చు, అంత పెద్ద స్టార్గా అంత పెద్ద ఇదిగా చేసినప్పుడు మిమ్మల్ని అభిమానించే వాళ్ళు చాలామంది ఉంటారు. అభిమానుల ప్రాణాలు కాపాడటం అనేది కూడా అంతే ధర్మం ఉంటుంది ఆ స్టార్ మీద. చాలామంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చినా, చిరంజీవి వచ్చినా, మెగాస్టార్ చిరంజీవి వచ్చినా కూడా అందరూ కూడా ఏమంటారంటే చాలా సందర్భాల్లో మెగాస్టార్ చిరంజీవి సభలు ఏర్పాటు చేసినప్పుడు, ప్రజారాజ్యం సభలు ఏర్పాటు చేసినప్పుడు పోళ్ల దగ్గర ఎక్కేసినా కూడా మీరు ముందు పోళ్లు దిగితే నేను స్టార్ట్ చేస్తాను, అక్కడ ఎక్కొద్దు, కరెంటు వైర్స్ ఉంటాయి, లేదా స్పీకర్ బాక్సులు పెట్టిన దగ్గర ఎక్కినా కూడా చాలా సందర్భాల్లో ఆయన బహిరంగంగానే చెప్పడం జరిగింది. అయితే ఇవి బహిరంగ మీటింగ్స్, బయట జరిగేటువంటి మీటింగ్స్ అనమాట. ఇక్కడ పర్టికులర్ ఇష్యూ వచ్చేటప్పటికి ఖచ్చితంగా మాకు ఇన్ఫర్మేషన్ లేదు అని పోలీసులు చెప్పేటువంటి పరిస్థితుల్లో ఇది చాలా దారుణమైనటువంటి అంశం. ఇక్కడ ఖచ్చితంగా అల్లు అర్జున్ని బ్లేమ్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఈ పర్టికులర్ అంశం మీద మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.